ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుంటే 2026లో రైల్వే నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి 2 మేజర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుంటే. కరోనా కన్నా ముందర రైల్వేస్ లో సీనియర్ సిటిజన్స్ కి మంచి బెనిఫిట్స్ ఉండేవి. కరోనాలో ఎత్తేసారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. నెంబర్ 1 ఏమిటంటే 60 సంవత్సరాలు ఉండే పురుషులు కానీ 60 సంవత్సరాలు నిండాలి, కంప్లీట్ అయిపోవాలి, కంప్లీట్ అయి ఉండాలి. అంటే 61లో వాళ్ళు ఎంటర్ అయి ఉండాలి. రెండోది 58 సంవత్సరాలు నిండిన మహిళలకైనా సరే వర్తిస్తుంది. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 3AC వరకు, అంటే దాని కింద ఉండేటువంటి ఏవైనా సరే ప్రతి టికెట్ మీద 40% తక్కువగా డిస్కౌంట్ ఇస్తారు. 40% డిస్కౌంట్ ఇస్తారు. 58 సంవత్సరాలు నిండి ఆ పైన ఉండేటువంటి మహిళలకి 50% డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకంటే వృద్ధులు అనేక అవసరాలకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి, వృద్ధాప్యంలో సహజంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని చాలా మంది కోరికలు ఉంటాయి. తీర్థయాత్రలు. ఇంకోటి, కూతురు దగ్గర నుంచి కొడుకు దగ్గరికి, కొడుకు దగ్గర నుంచి కూతురు దగ్గరికి, ఇలాగా ఎక్కువ మంది సంతానం ఉంటే ఎక్కువ మంది దగ్గర కనీసం సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వెళ్ళి చూసి రావాలని కోరిక, కాంక్ష ఎక్కువ ఉంటుంది. మూడోది, మెడికల్ ఫెసిలిటీస్ కోసం కూడా తమున్న నగరంలో, తమున్న ప్రాంతంలో మెడిసిన్ తనకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించిన స్పెషలిస్టులు లేకపోవడం కానీ, లేదా గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కింద నడిచేటువంటి హాస్పిటల్స్లోనే మందులు ఇస్తారు ఫ్రీగా, కోటా. వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో అవి ఉండవు. ఇంకో టౌన్కి వెళ్ళి, ఇంకో సిటీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా తెచ్చుకోవాలంటే ప్రయాణం చేయాలి తప్పదు. ఇలాగ అనేక అవసరాల కోసం వాళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితుల్లో మరి వాళ్ళకి డిస్కౌంట్ లేకపోతే చాలా బాధలు పడ్డారు. కరోనా నుంచి ఇక వాళ్ళు 100% మొత్తం పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల చాలామంది చాలా సఫర్ అయినారు వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం, రైల్వే మినిస్టర్ దీన్ని ప్రకటించడం అనేది చాలా ఆనందకరమైన విషయం, సంతోషకరమైన విషయం. వీటి లోపల ఒకటేమో డిస్కౌంట్ ఇవ్వడం అనేది అయితే, రెండోది లోయర్ బెర్త్ 60 ఇయర్స్ పైన ఉండేటువంటి పురుషులకు కానీ 58 ఇయర్స్ పైన ఉండేటువంటి స్త్రీలకు కానీ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా వాళ్ళు సాఫ్ట్వేర్లోనే మార్పులు చేశారు. ఓకే, అంటే మనం ప్రత్యేకంగా మాకు లోయర్ బెర్త్ కావాలని రాయాల్సిన అవసరం లేదు. టికెట్ బుక్ చేసుకున్న ఏజ్ ఉంటే ఆటోమేటిక్గా ఏజ్ అక్కడ కనబడంగానే లోయర్ బెర్త్ వచ్చినట్టుగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలామంది పైకి ఎక్కలేరు, వయసు రీత్యా పైకి ఎక్కడం చాలా కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళు లోయర్ బెర్త్లో పడుకోవడానికి అవకాశం కల్పించారు. డిస్కౌంట్ తీసుకుని వాళ్ళకు కూడా లోయర్ బెర్త్ ఇస్తారు. అంటే ఫస్ట్ క్లాస్ లాంటివి ఉన్నాయి, 3rd AC వరకే ఇది ఇచ్చే అవకాశం ఇచ్చారు. 2nd AC కానీ లేదా ఫస్ట్ AC కానీ ఉండేటువంటి వాళ్ళకి కూడా 60 ఏళ్ళు దాటి 58 దాటి లేడీస్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి లోయర్ బెర్త్ ఇచ్చేటువంటి అవకాశాలు కల్పించారు. ఇది కాకుండా వీల్ చైర్ ఫెసిలిటీ, వాళ్ళు స్టేషన్లోకి వెళ్ళంగానే అక్కడ కన్సర్న్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వీల్ చైర్ తెచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఆ బోగిలోకి ఎక్కించి తీసుకొచ్చే పరిస్థితి, మళ్ళీ అక్కడ దిగేటప్పుడు కూడా వాళ్ళకి అట్లాగా వీల్ చైర్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా పాసిబిలిటీస్ కల్పించారు. మధ్యలో వీళ్ళకి ఏదైనా అయితే, వృద్ధులు కాబట్టి ఒక్కోసారి పడిపోవడానికి, ఒక్కోసారి స్పృహతప్పి పడిపోవడానికి, ఒకసారి సడన్గా ఏదైనా జబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెడికల్ ఫెసిలిటీ కూడా ఆయా స్టేషన్లో దొరకడం. ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తుంది ఏంటంటే, ప్రతి రైల్వేతో పాటుగా ఒక మెడికల్ పర్సన్ కూడా కనీసం ప్రాథమిక చికిత్స చేసి ముందు ప్రాణాలు కాపాడగలిగేటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళని కూడా పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చింది. ఇంకా దాని ఇంప్లిమెంటేషన్కు రాలేదు, ఆలోచన మాత్రం చేస్తోంది డిపార్ట్మెంటు. ఎందుకంటే సడన్గా ఎవరన్నా పోతే అందులో డాక్టర్ ఎవరు లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఒక్కోసారి డాక్టర్ ఉంటే కాపాడుతున్నారు, కానీ డాక్టర్ లేని పరిస్థితులు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. నెక్స్ట్ స్టేషన్లో బండి ఆగేదాకా కొంతమంది ప్రాణాలు ఉంటాయి, ఉండవు. హార్ట్ అటాక్ లాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సుమారు 1000 మంది ప్రయాణం చేస్తారు ఒక ట్రైన్లో. మొత్తం టోటల్గా తీసుకుంటే 1000 మందిలో 2-3 కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడితే ఒక డాక్టర్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక ఎంప్లాయీ అతను వేరే పనులకు కూడా ఉపయోగించుకుంటూ చేయొచ్చు. అంటే అతను డాక్టర్ కమ్ టికెట్ కలెక్టర్ కూడా కావచ్చు. ఇట్లా ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుందంటే, టికెట్ ముగించేసుకొని కూర్చుంటారు, ఖాళీగా కూర్చుంటారు. సో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ దానికి అటెండ్ అవుతారు. ఇలాంటి ఆలోచన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ సీనియర్ సిటిజన్స్కి ఒక మంచి న్యూస్ ఇది. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అన్ని ఒక శుభవార్త కిందనే 2026లో మనం చెప్పుకోదగిన విషయం. ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి కాబట్టి March 1 నుంచి ఇవి
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ.